10 minutes తర్వాత మూట తీసుకొని చూసుకోవాలి. ఇలా కుక్ అవుతుంది. అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. 5 minutes తర్వాత మసాలా దాల్ రైస్కి కావాల్సిన పదార్థాలు: 1 కప్పు బియ్యం తీసుకొని అరగంట పాటు నానబెట్టుకోవాలి. 2 tablespoon కందిపప్పు తీసుకొని నానబెట్టుకోవాలి. 2 tablespoon శనగపప్పు నానబెట్టుకోవాలి. ఆ తర్వాత 2 మీడియం సైజ్ ఆలుగడ్డలు చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. 2 పచ్చిమిర్చి, 2 తరిగిన టమాటాలు, 1 మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని పెట్టుకోవాలి. 2 యాలక్కులు, 3 లవంగాలు, 2 దాల్చిన చెక్క ముక్కలు తీసుకొని కూడా పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ వెలిగించి ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. ఆ గిన్నె హీట్ ఎక్కాలి. ఆ గిన్నె హీట్ ఎక్కాక 2 tablespoon వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కాలి. ఆయిల్ హీట్ ఎక్కాక ఇందాక చూపించిన దాల్చిన చెక్క, 3 యాలకులు, 3 లవంగాలు, 2 నలిపిన యాలకులు వేసుకొని వేయించుకోవాలి. ఆ తర్వాత రెండు పచ్చిమిర్చి, తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వేసి ఒక 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. ఇందులో ఒక 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఫాస్ట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అందులో ఇప్పుడు 2 tablespoon పసుపు యాడ్ చేసుకోవాలి. 1.5 tablespoon పసుపు యాడ్ చేసుకున్నాక మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. అందులోకి ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో మీడియం సైజు వేసుకోవాలి. ఆ తర్వాత 2 మీడియం సైజ్ ఆలుగడ్డ తరిగి పెట్టుకున్నవి అవి వేసుకోవాలి. అందులో ఒక 1/2 tablespoon ఉప్పు వేసుకోవాలి.
అందులో ఇప్పుడు నానబెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ కందిపప్పు వేసుకోవాలి. మరియు 2 టేబుల్ స్పూన్ నానబెట్టుకున్న శనగపప్పు వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఇలా మూత తీసాక ఆయిల్ అనేది పైకి తేలుతూ ఉంటుంది. అందులో 2 కప్పుల వాటర్ వరకు యాడ్ చేసుకోవాలి. 2.5 కప్పుల వరకు నీళ్ళు యాడ్ చేసుకోవాలి. మంట హై ఫ్లేమ్లో పెట్టుకొని ½ టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి. ½ టీ స్పూన్ ధనియాల పొడి, పచ్చి ధనియాల పొడి యాడ్ చేసుకోవాలి. తర్వాత ½ టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి. అందులో కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కాస్త కొద్దిగా పొంగు వచ్చినప్పుడు ఒకసారి కలుపుకోవాలి. ఇప్పుడు ఈ నీరన్నీ మసురుతుంది. ఇప్పుడు అరగంట పాటు 1 కప్పు బియ్యం నానబెట్టుకున్నవి వేసుకోవాలి. బియ్యం యాడ్ చేసుకున్నాక ఇలా నీరంతా మసులుతుంది. ఆ తర్వాత ఒకసారి కలుపుకోవాలి అంతా.
ఇప్పుడు లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మూత వేసుకోవాలి. మూత వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. 5 మినిట్స్ తర్వాత ఇలా తీసుకొని సర్వ్ చేసుకోవాలి. ఎంతో కలర్ఫుల్గా టేస్టీగా ఉండే మసాలా దాల్ రైస్ ఇంట్లో కూరగాయలు లేనప్పుడు చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ రెసిపీ. తప్పకుండా ట్రై చేయండి. అండ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఎంతో టేస్టీగా ఉంది.